హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే ఇప్పుడు నేను ఆమ్లెట్ వేయబోతున్నా అండి. ఎగ్స్ తోటి ఎన్ని వెరైటీలు చేసినా ఎగ్స్ అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి హోల్ ప్రోటీన్ అనేది మనకు ఎగ్స్ నుంచి లభిస్తుంది కాబట్టి ఎగ్స్‌ని ఎన్ని రకాలుగా తిన్నా ఏం నష్టం లేదండి. డైలీ ఒక 4 ఎగ్స్ తిన్నా కూడా మనకు ఏం ప్రాబ్లమ్ లేదు. ఇటువంటి ఆమ్లెట్ నేను చెప్పే విధమైనటువంటి ఆమ్లెట్ ఉంటే మీరు ఆమ్లెట్ తోటే మొత్తం రైస్ తినేస్తారు. ఎటువంటి కర్రీ అవసరం లేకుండా ఆమ్లెట్ తోటి మొత్తం రైస్ తినేస్తారు. పిల్లలు మరీ అడిగి చేపించుకునే విధంగా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. దానికోసం నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఎన్ని ఎగ్స్ అని ఏం కొలత లేవండి. నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, క్యారెట్, ఒక పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మనం బౌల్లోకి తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎవరైతే నా వీడియోని మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇవన్నీ మంచిగా కలుపుకున్నాక పాలు వేయాలండి. అదేంటి ఆమ్లెట్లో పాలు వేస్తారా అంటే అవునండి, ఒక 2 స్పూన్స్ పాలు వేయాలి. ఎంత ఫ్లఫీగా వస్తుంది అంటే పాలు వేయడం వల్ల ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి. ఆమ్లెట్ని అసలు మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది మీకు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను కారం అనేది కొంచెమే వేసానండి. ఉప్పు కారాలు అనేవి ఎప్పుడు కానీ ఎవరి టేస్ట్కి తగ్గట్టుకు వాళ్ళు వేసుకోవాలి. పావు స్పూన్ ఉప్పు. చూడండి, మనం వేసిన మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ కలుపుకోవాలి. తర్వాత ఎగ్స్ని బ్రేక్ చేసి ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇలా ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకొని ఈ మిక్స్చర్ అంతా ఎగ్స్కి మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి. కలుపుకోవడంలోనే ఎగ్ అనేది మిక్సీలోనే మనకు ఫ్లఫీనెస్ వస్తుంది. సో మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఇలా కలుపుకున్నాక ప్యాన్ పెట్టుకొని ఆమ్లెట్ వేసుకుందాం. చూడండి, స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఆమ్లెట్ అనేది నార్మల్ ఫ్లేమ్లోనే కలవాలండి, హై ఫ్లేమ్లో కలవద్దు. ప్యాన్ మంచిగా వేడైనాక కొంచెం ఆయిల్ రాసుకోవాలండి. ఆమ్లెట్కి సపరేట్ ప్యాన్ ఉంటే దాంట్లో కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా ఆయిల్ రాసేసుకోవాలి. మీరు మీ ఇంట్లో ఆమ్లెట్ని ఏ పద్ధతిలో వేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు ఎన్ని వెరైటీలు వేస్తారు ఆమ్లెట్లో చూడండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఇట్లా పెద్దగా ఎంత వీలైతే అంత పెద్దగా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. సిమ్లో ఉడికించుకోవాలండి. చూడండి, ఆమ్లెట్ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చూడండి, పాలు పోయడం వలన ఇలా ఫ్లఫీగా వస్తుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. దాన్ని ఎంత చక్కగా ఉబ్బిందో. ఇప్పుడు ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూడండి, చక్కగా గాలింది. సిమ్లో పెట్టుకోవడం వలన ఇట్లా పర్ఫెక్ట్గా గాలుతుందండి. ఇట్లా సిమ్లో పెట్టుకొని పాలు పోసుకోవడం వలన ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. రెండు వైపులా కూడా పర్ఫెక్ట్గా గాలింది. సో ఇలాంటి హెల్తీ ఆమ్లెట్ని, ప్రోటీన్ రిచ్ ఆమ్లెట్ని వెయిట్ లాస్ వాళ్ళు కూడా తినొచ్చు అండి. డైట్లో కూడా జిమ్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు. ఇటువంటి ఆమ్లెట్ని బ్రేక్ఫాస్ట్లో కానీ, డిన్నర్లో కానీ, స్నాక్లో కానీ యాడ్ చేసుకొని మీరు మీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. చూడండి, వేడి ఆమ్లెట్ మీకోసమే రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో. స్వప్న స్వగృహ కిచెన్ స్టైల్లో చేసుకొని తినండి. ఆమ్లెట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.